ఈరోజు మహిళలందరికీ ఏంటది ఉమెన్స్ డే అంటే మహిళా దినోత్సవం అనాలా. అందరికీ శుభాకాంక్షలు. చాలా ఇలా చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. మాటల్లో చెప్తే సరిపోదు. మహిళలకి ఇలా చెప్పడం చాలా తక్కువ. నిజంగా దేవతలు మహిళలందరూ. ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు అన్ని విషయాల్లోనూ కూడా ఎంతో ఓర్పుతో ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నారు. ఈ ప్రపంచం ఇంత విస్తరించి ఇంత జనాభా పెరిగి ఇలాగా నడుస్తుందంటే మహిళలు వారి ఓర్పు సహనం ఇదే కారణం. ఇది తెలుసుకోక ఇంత జనాభాని ఇలా నశింపు చేసుకుంటున్నాం. ప్రాణం పోయాలంటే ఎంత కష్టం. ఒక మహిళే పోయారు ప్రాణం. బిడ్డల కోసం ఏ దేశాలు వదిలి ఎక్కడెక్కడో కష్టపడి పిల్లల్ని పెంచుతున్నారు. వాళ్ళ ఉన్నతి కోసం తల్లి ఎంతో కష్టపడుతుంది. ఈరోజు అల్లాడిపోతున్నారు. ఎక్కడో తల్లులు ఎక్కడో పిల్లలు అన్నారు. ఆనందంగా పని చేసుకుని పిల్లలతో మాట్లాడుకుని అలా ఉండేవారు. ఈరోజు చాలా బాధపడుతున్నారు. మళ్ళీ మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాం. శాంతి కావాలని కోరుకుంటున్నాం. ఎక్కడున్నా స్త్రీ మహిళ ఒక శక్తి. మనం పురాణాల్లో అమ్మ ఎంత ఆవిడ నుంచి మనం ఆవిర్భించే మహిళలు. ఆ శక్తి మనలోనూ ఉంది. దాన్ని మర్చిపోక మన శక్తిని మనం తెలుసుకుని ప్రతి విషయంలోనూ సహనం ఓర్పు అవసరమైన తగినంత కోపం ఎదుర్కొనే శక్తి అన్నీ మనలో ఉన్నాయి. వాటిని వినియోగించుకుంటూ స్త్రీ తాను నిలబెట్టుకోవాలి. మనం నిలబడినప్పుడు మనకు అంత శక్తి ఉన్నప్పుడే మనల్ని గౌరవిస్తారు. మనం అబలగా బలహీనంగా మానసిక బలహీనంగా ఇతరుల మీద ఆధారపడి ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనల్ని ఒక ఆట బొమ్మగా చూస్తారు. అలా కాదు, శక్తిగా తయారవ్వాలి. మనం లేకపోతే ఈ ప్రపంచం ఇదిగా ఉండాలి. ఈ మహిళలందరికీ ఇంతకన్నా ఏం చెప్పను, అందరికీ తెలుసు. ఈ శక్తిని పెంచుకోండి. పిల్లల పెంపకంలో కానీ కుటుంబం సవరించుకుంటున్నా కానీ ప్రతి నడతలో ఇప్పుడు ఉద్యోగం కూడా స్త్రీకి అదనంగా అన్ని విషయాల్లో కూడా అన్ని విషయాల్లో కూడా మహిళలు ఎంతో ముందుకెళ్ళారు. బాగానే ఉంది ఇంతవరకు. మళ్ళీ హింసించబడుతున్నారు, శిక్షించబడుతున్నారు, అవమానించబడుతున్నారు. ఇవి చాలా బాధాకరం, సిగ్గుపడవలసిన విషయం. దీన్ని ఎలాగా దాటాలో తెలియట్లేదు. స్త్రీని గౌరవించండి. తల్లిగా చూడండి, చెల్లిగా చూడండి, మిత్రురాలుగా చూడండి, ఒక దేవతగా చూడండి. మీకు ఎంతో సేవ చేసి మీకు సేవ చేస్తున్నారు కదా మహిళలు. అయినా దాని గురించైనా ఆమెని గౌరవించి ఆమెని తలపెట్టకండి, నిలబెట్టండి. స్త్రీని గౌరవించండి. ఇదే నేను కోరేది. ఆ గౌరవాన్ని ఇవ్వాలి. గౌరవాన్ని స్త్రీని గౌరవిస్తే మిమ్మల్ని మీరు గౌరవించుకున్నట్టే. మీ చెల్లి, తల్లి, మీ భార్య అందరూ స్త్రీయే కదా. మీ స్త్రీని గౌరవిస్తేనే మీకు గౌరవం. మీ గౌరవం ఇందులోనే ఉంది, తెలుసుకోండి. ఆమెను గౌరవించి మీరు గౌరవం పొందండి.